కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ 15:19. క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మేడం గారు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. అలా అయినా అవ్వచ్చును ఏనండి, అవ్వచ్చును. గమనించండి, ఈ జీవిత కాలం మట్టి కంటే ఈ జీవితం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత పరలోక జీవితం కొరకు విశ్వాసము, నిరీక్షణ లేకపోతే నీ భక్తి వ్యర్థం అంటున్నాడు అక్కడ. వాటి అర్థం చేసుకోండి. ఈ జీవితం కాలం వరకే అంటే ఏమంటే ఈ జీవితం కాలం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి తిండి అన్నీ కదా. అంటే తిండి అంటే ఇంకా అర్థం ఏంటి? చేపల కూర చెప్పండి, చికెన్ కూర, మటను, గుడ్లు, ములక్కాడ, సాంబార్ టేస్ట్. ఇదిగో మన అర్జున్ గారు బాబు ఎంత టేస్ట్గా ఉండేస్తాడో. ఇలాంటి రుచులన్నిటి కొరక ఈ రుచులు ఈ జీవిత కాలంలోనే ఉంటాయి, బతికొండగా ఉంటాయి. కానీ దీనికోసమే భక్తి చేస్తే, ఈ సాంబార్ కోసమే భక్తి చేస్తే, ఈ వంకాయ కూర కోసమే భక్తి చేస్తే, ఈ చికెన్ కూర కోసమే భక్తి చేస్తే ఏమన్నాడు అక్కడ? ఏమన్నదే చదవండి. అందరికంటే దౌర్భాగ్యులం అంట. దౌర్భాగ్యులము అంటాడు. కనుక అందుకనే విశ్వాస యాత్ర సాగించాలంటే సులువేం కాదండి. ఓ భక్తుడు పాడాడు, ఈ జీవిత ఈత ఏదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. ఈ జీవిత ఈత ఏదా లేకున్నాను, ఆమేన్, హల్లెలూయా. పాడతారా మేడం గారు? పాడతారా మీరు? ఈ జీవిత ఈత అంటే నదిలో ఈదే ఈత. ఈదేటప్పుడు రెక్కలు నొప్పడతాయి. ఆ నదిలోకి వెళ్తున్నాను నేను, ఈదలేకపోతున్నాను. చూడండి, మునిగిపోయేవాడు నదిలో మునిగిపోయాడు, గబగబ వెళ్ళి ఈత వచ్చినోడు పట్టుకుని వస్తే ఆడు ఏం చేస్తాడో తెలుసా? ఆడు లోపల లాగేస్తాడండి. ఈయన బతికిద్దామని ఆడెళ్తే ఈయన ఏం చేస్తాడంటే లాగేస్తుంటాడు. ఊరు బాబు నన్ను లాగేకరా, నీతో పాటు నేను మునిగిపోతానంటాడు. కనుక ఈ ఈతలో లేక రాక నదిలో మునిగిపోతున్నావు అని రక్షించాలంటే ఈత వచ్చినోడు వెళ్ళాలి. ఈత రానోడు దిగితే ఏమవుతుంది? సమీల్ రాజా ఉన్నాడా? అది ఈత రానోడు దిగాడు అనుకో, మునిగిపోయేవాడిని జీ అని పోతాడు. కనుక ఈత వచ్చి ఉండాలంటే కసరత్తు చెయ్యాలి. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే కసరత్తులో ఉన్నావు నీవు. హల్లెలూయా. దేంట్లో ఉన్నావు? కసరత్తు. మంచమే కూర్చొని 3 ముక్కలు ప్రార్థన చేసి తెలిపోతావా? ఆదివారం నాడు మేము ప్రార్థన చేస్తారు కదా, అప్పుడు వెళ్దాం. కుర్రోళ్ళు పాటలు పాడుతున్నారులే, పాటలు పాడైపోయారు వాళ్ళు పాడు. ఇంకా వాళ్ళే నువ్వెప్పుడు పాడతావు? ఒక్కొక్కడు నాకు చిన్న వయసులో బాప్తీసం పొందాను. నేను చిన్న వయసులో 13వ సంవత్సరంలో పొందేశాను నేను. పాస్టర్ గారు కూడా తిరిగివాడిని. పాస్టర్ గారు కూడా, అబ్బాయి ఈ సంవత్సరం కోటాల్లో నువ్వు బాప్తీసం పొందాను. ఎస్ సార్, నేను తీసేసుకుంటాను, రెడీ అయిపోయాను. ఇంకా కాదండే అనలేదు నేను. అప్పుడే కాదండి, చాలామంది కుర్రోళ్ళకి చెప్తున్నాను నేను, ఒరే బాప్తీసం పొందేయాలరా, రక్షణ పొందాలరా, ఆత్మల భారం కలిగినోని కాబట్టి ఒరే మీరు చచ్చిపోతే నరకానికి పోతారని బాప్తీసాలు ఇచ్చినందువల్లే ఇంతమంది మీరు కలకల్లా ఆడుతున్నారు మీ మొఖాలు. ఇప్పుడు
లేకపోతే సంఖ్య కనబడతారా మీరు? ఏమ్మా ఇవాళ చర్చికి వెళ్ళావా? వెళ్ళానండి, 12:30కి వెళ్ళానండి. ఏనారా? ఇంక దేవుడి మీద శ్రద్ధ ఏమున్నట్టు చెప్పండి? 12:30కి వెళ్తే ఏముంటుంది అక్కడ? ఆమెను ప్రార్థన కాకపోతే ఇంకేముంటుంది? ఏ వాక్యం విన్నావమ్మా? ఏదో కానీ చెప్పారండి, భలే చెప్పా. ఇలాంటి కేటగిరీ కొంతమంది ఉంటారు. ఆ వాక్యాన్ని అనుసరించరు కాదు వాళ్ళు. ఎక్కడైనా కొత్త మాట తగిలితే భలే చెప్పారు. నీ ముఖం తగలయ్యా, లోపల ఉండదా నీ హృదయంలో? నీ పాటిస్తున్నావా? దాంట్లో నీ అడుగులు వెళ్తున్నాయా? నడుస్తున్నావా? భలే చెప్పారండి. ఇన్ని ఎదుర్కొన్నా నేను అలాంటివి విన్నాను. హల్లెలూయా. 35 సంవత్సరాల సేవా సర్వీస్. నాకు పుట్టినోడు సంగతి తెలుసు, మీ సంగతి తెలుసు, మీకు పుట్టినోడు సంగతి తెలుసు, మీ సంగతి తెలుసు. ఎరగనోడినా నేను? నాకు నేర్పడానికి తయారవ్వడానికి ఎవరో సరిపోరు. హల్లెలూయా చెప్పండి. సరిపోతాం అన్నవాళ్ళు చెయ్యొద్దండి పోని. సరిపోరని ఎత్తేవా అది? హల్లెలూయా. కనుక అక్కడ చెప్తున్నాడు, సమూహముగా ఉన్నారు, దేవుడు పని చేయండి, దేవుడు రాకడ వచ్చేస్తుంది. హల్లెలూయా. లెక్క అడుగుతాడు, ఏం మాట్లాడావో అడుగుతాడు, ఏం కూర తింటున్నావో నా సన్నిధులు పెట్టే అది కూడా లెక్కేసుకుంటాడు ఆయన. అంటే అన్ని లెక్కలు ఎరిగిన కంప్యూటర్ కంటే బుర్ర పెద్దది కాదా దేవుడిది? మాట్లాడరేమండి బాబు? ఆధార్ కార్డు కొడితే చెప్పండి ఏమొచ్చేస్తాయి? అన్నీ వచ్చేస్తాయి. మల్లికాకు అకౌంట్లో ఏమున్నాయో కానీ ఆధార్ కార్డు కొడితే ఈ లోకంలో ఉన్నాయో వస్తాయి. కానీ మల్లిక దేవుడి దగ్గర ఉన్న ఆధార్ నెంబర్ దేవుడు కొడితే మల్లిక అని పేరు కొట్టాడు అనుకోండి, ఎన్ని పాటలు పాడిందో, ఎన్ని స్తోత్రాలు చెప్పిందో, ఎన్ని వారాల సండే స్కూల్ చెప్పిందో, ఎవరిని బొగ్గగిల్లిందో అన్నీ వచ్చేస్తాయి. అంటే వాక్యం చెప్పిన వాళ్ళకి గిల్లివేమో అని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అనుభవం అండి. ఈ మనలో కొంతమంది అబ్బాయిలు ఉన్నారు టీచర్లు, అమ్మాయిలు ఉన్నారు ఒరిజినల్ టీచర్లు ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళందరికీ అనుభవం పిల్లలతో. హల్లెలూయా చెప్పండి. కనుక ఏమన్నాడు అక్కడ? ఈ లోకం మట్టికే జీవించిన వారమై ఉన్న ఎడల అందరికంటే మనం ఏమై ఉండిపోతామంట? మరి దౌర్భాగ్య భక్తి చేస్తావా లేకపోతే నిజమైన భక్తి చేస్తావా? హల్లెలూయా చెప్పండి. నిజమైన భక్తి చేస్తే ఎక్కడుంటావు? అది అడపా భక్తి ఉడతా ప్రార్థన చేసావనుకో, నీ ఉడతా భక్తి మధ్యాకాశంలో ఆగిపోతావు, అక్కడికి వెళ్ళవు. ఆగని ఆపేస్తుంది. మోసేని ఆపేసింది. నువ్వెంత? మోసేని ఆపిందా లేదా? సైతాన్ని ఆపేసింది. అప్పుడు దేవుడు ఆని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభువుని అడిగాడు, మనసులో తలంచుకున్నాడు. ప్రభు అనగానే దేవుడు కనికరించి ఆయన వచ్చేసింది దేవదూత. ఆ దేవదూత వచ్చిన దేవదూత మికాయేలు. చెప్పండి ఎవరు వచ్చారా? మికాయేలు వచ్చి, నా యొక్క దాసుడా రా అని చెప్పి సైతాన్ని ఏం చేసింది తెలుసా? సైతానా, యేసు నామములో ఆ ప్రభు నిన్ను గద్దించునుగాక అన్నది. అనగానది ఇక గద్దించుగాక అని ఒక మాట అంటే చాలండి, సైతాన్ని పారిపోయింది. మోషేను దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. కనుక ఈ లోకము మట్టికే కాదు, మనము చనిపోయిన తర్వాత దేవుడి రాజ్యంలో ఉండడానికి కూడా విశ్వాస భక్తి అవసరం. హల్లెలూయా. నమ్మకండి ఈ లోకము మాయేనండి, నమ్మకండి ఈ లోకము మాయేనండి, లోక భోగాలను ఆశించే వారికి, లోక భోగాలను వారికి లేనే లేదండి పరలోక రాజ్యము, లేనే లేదండి పరలోక. ఈ కనిపించే
చూడకుండా నిన్ను విడిచి వెళతారండి. మాయేనండి నమ్మకండి, నమ్మకండి. ఆమేన్. హల్లెలూయా. మీ పక్కన ఉన్న వాళ్ళు చెయ్యట్టుకోండి, చెప్పండి, నమ్మక ఈ లోకం మాయని. మాకు వంక చదువుతున్నారా? మా మాటమా? భక్తి చేయడానికి కూడా మా మాట పడ్డారంటే బైబిల్లో చూపిస్తాను, కంగారు పడకండి. చెప్పండి, మాయా అనండి. ఏంటి మియ్యా? మాయ. మాయ అంటే ఏమీ లేదని. మాయ. ఈ లోకం అంతా కూడా ఏంటండి? మాయ. ఉత్తిన అబద్ధం ఆడతారని కొంతమంది. అయ్యి బాబోయ్, అబద్ధం ఎలాగ ఆడబుద్ధి ఎత్తదో తెల్లదు, కానీ నిజంగా విన్నవాళ్ళు నమ్మేస్తారండి. నేను మట్టికి నమ్మేస్తానండి, అబద్ధం చెప్పేసినా సరే నిజం అనుకుంటాను. కొంతమంది దేశముద్రులు ఉంటారు, నమ్మరు. తెలివైన వాళ్ళు ఎక్కువ, వాళ్ళు నమ్మరు, వాళ్ళే బెటరు. అబద్ధం అంటే అబద్ధం అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆ పని దాటేసుకోవడానికి అబద్ధం ఆడతారు, తప్పించేసుకోవడానికి అబద్ధం ఆడతారు. అబద్ధకులు పరలోక రాజ్యం వెళ్తారు అని ఉందా? వెళ్ళరని ఉందా? మరి అబద్ధం సులువుగా ఎందుకు ఆడేస్తారు? నాలుగు ఎందుకు పనిచేస్తుంది? అబద్ధాలు ఆడకూడదు. ఏం ఆడకూడదండి? అబద్ధాలు. క్షణంలో హల్లెలూయా, హల్లెలూయా. బాబు డ్యూటీకి ఎందుకు రాలేదమ్మా? ఇవాళ నేను రాలేదు, మా అమ్మమ్మ చచ్చిపోయిందండి. అది బతికే ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ. బతుకున్న అమ్మమ్మని ఏం చేస్తాడు? ఎరా స్కూల్కి రాలేదు, కాలేజీకి రాలేదండి, మా తాత చచ్చిపోయాడండి. బతుకుంటాడు పాపం, అన్నం తింటాడు ఇంటికాడ. ఈడు స్వేచ్ఛ కోసం ఏం చేస్తాడు? తాతనే మాట్లాడరే. క్రీస్తు వారు కూడా అదే చెప్పారు. రే బాబు, వెంబడించండి, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తే వాళ్ళు ఏం చేయరు తెలుసా? లోకరాజ్యాధికారాన్ని, లోకాన్నే చూశారు కానీ రక్షకుడు వైపు చూడలేదు వాళ్ళు. యోహాను సువార్త రండి, 12:34-36 వరకు చదవండి ఒకసారి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని. అందుకు యేసు, ఇంకా కొంతకాలము ఇదిగో ఆ వెలుగంటే మీ మధ్యలో ఉంటుందంటే నేనే ఉంటాను కొంతకాలం, తర్వాత సిలువ పడతాను రా, అప్పుడే తెలుసుకోండి బతికొండగా నేను అని చెప్పాడు ఆయన. చీకటి మీలోనికి రాకమునుపు మీకు వెలుగు ఉండగానే వెలుగులో నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో వాడికే తెలీదు. మీరు వెలుగు సంబంధులగునట్లు, మీకు వెలుగు, అర్థం చేసుకోవాలన్నమాట, మీకు వెలుగు ఉండగానే, వెలుగునందు విశ్వాసము అంటే మీ ఆయుస్సు, మీ బ్రతుకు, మీ జీవితం ఉన్నప్పుడే వెలుగు ఏదో చీకటి ఏదో తెలుసుకుని ఆ వెలుగులో నడుచుకో అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చీకటి వదిలిపెట్టి గుడ్ ఫ్రైడే రోజు నుంచి చీకటి జీవితాన్ని వదిలిపెట్టు, చీకటి అలవాట్లు వదిలిపెట్టు. అమ్మ నాన్న చూడట్లేదులే, నేను చాటింగ్ చేసిన, లవ్ లెటర్లు రాసిన, మెసేజ్లు ఎట్టిన, మందు తాగినా, అది తాగినా పెద్దోళ్ళు చూడట్లేదులే, ఉపాధ్యాయులు చూడట్లేదులే, ఎవరు చూడట్లేదే, నేనేం చేసినా పర్వాలేదని అనుకుంటున్నావేమో. చీకటి కార్యాలు వదిలిపెట్టు.
నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో చీకటి కోణాలు వదిలిపెట్టి ఈ రోజు నుంచి వెలుగైన యేసయ్యలో నడుచుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 42 అంతలా ప్రభు చెప్తుంటే వీళ్ళు ఏం చేశారో చూద్దాం. అయినను చాలామంది ఆ మాటలు చెప్పినప్పుడు ప్రభువారిని వెలుగులోకి వచ్చే విశ్వాసం ఉంచారు. కానీ సమాజములో నుండి పరిసయ్యులకు భయపడి వారు ఏం చేయలేదండి. ఆ మాట నోట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. మనుషుల దగ్గర మెప్పు, మనుషుల దగ్గర మంచోడు అనిపించుకోవాలి. ఇది చాలా డేంజర్. నువ్వు మనుషుల దగ్గర మెప్పు పెంచుకొని అపేక్షించడం కాదు, మనుషులు మెచ్చుకునేది వారిని దేవుడు మెచ్చుకొని అని చెప్పాడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టేవాడును కాదు. మనుషులు కాదు నిన్ను మెచ్చుకోవాల్సింది, దేవుడు నిన్ను చూసి మెచ్చుకోవాలి. హల్లెలూయా. ఎవరు మెచ్చుకోవాలండి మనల్ని? అది మనుషులకు అపేక్షించేది, దానికోసం ఆశపడ్డారు. కనుక దేవుని పిల్లలారా, వెలుగు ఉండగానే వెలుగులో నడుచుకో. లోకం వైపు చూడొద్దు. మనుషుల మెప్పు కాదు, మనుషుల మెప్పు నిన్ను ప్రమాదంలోనికి తీసుకెళ్తుంది. ఇందాక టీచర్ గారు చెప్పారు, టీచర్ గారు మాస్టరా ఓసన్నా ఓసన్నా అన్నవాళ్ళే ఏం చేశారు? సిలువ దేవుని మందిరం అది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విశ్వాసమునకు ఆయన ఏంటండి? కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచూ ముందుకు సాగమన్నాడు. వెలుగులో నడుచుకోండి. ముందుకెళ్ళిపోతాను. మత్తయి సువార్త 12:40 12:40 తొందరగా. అదిగోండి, ప్రభువారు 3 రోజులు సిలువ వేయబడిన తర్వాత ఉంటారన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నారా? ఎలాగుండెనో 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినివేవారు విమర్శ సమయమున నినివేవారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. హల్లెలూయా. తర్వాత యోనా గురించి చెప్పాడు కదా ప్రభువారు. యోనా ప్రార్థన చేస్తూ ఏమని దేవుడితో చెప్పాడో చూద్దాం. తిమింగలం కడుపులో 3 రోజులు ఉంటాడు అన్నాడు కదా ప్రభు. యోనా 2:2 చదవండి. ఉపద్రవంలో ఎందుకు ఉండవలసి వచ్చింది? అది చదవండి. ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఏమిచ్చెను? ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించావు. స్తోత్రం స్తోత్రం చెప్పండి అందరూ కూడా. యోనా కావలిని అంటే దేవుని మాట వినకపోవడం వల్ల పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఆ చేప కడుపే పాతాళం, ఆ చేప కడుపే నీశ్వాసన, నీసుకంపు. ఆ నీసుకంపులోనే ఇప్పుడు దేవుడు భయపడ్డాడు, మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రభువా నేను ఎక్కడున్నాను అంటున్నాడు, మాట్లాడతలేదు. పాతాళములో నేనుండి నీకు మొర్ర పెట్టుచు ఉన్నాను.
పాతాళమునకు ధనవంతుడు వెళ్ళాడా, లాజరు వెళ్ళాడా? కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి చెప్తలేదు. ధనవంతుడు వెళ్ళాడు. ఎందువల్ల వెళ్ళాడు? అదే ఇందాక నేను చెప్పాను కదా, పత్రికలో మీరు చదివారు కదా, లోక సంబంధమై ఈ జీవితం మట్టికే అన్న బతికాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానన్న ఆలోచనలు చేయలేకపోయాడు తన ఆత్మ గురించి. ఈ ముందు చూపు ఆలోచనే, ఈ నిరీక్షణే క్రైస్తవ దేవుని బిడ్డకి బాగా పవర్ఫుల్. దాన్ని తప్పించుకొని నాలో సాగండి రా బాబు, మీ కొరకు నేను సిలువేయబడి మీ మీదకి రావలసిన శిక్ష అంతా కూడా కొట్టివేస్తా ఉన్నాను అన్నాడు. సిలువ వేయబడుట ద్వారా మన దోషాలన్నిటిని ఆయన ఏం చేశాడండి? కొట్టివేశాడు ఆయన రక్తం చేత. తర్వాత